బాధపడుతోంది బొమ్మరిల్లు బ్యూటీ. మెచ్చిన వాడిని కట్టుకుని నచ్చిన కెరీర్ కు టెంపరీగా గుడ్ బై చెప్పిన తెలుగింటి హాసిని పెళ్లైతే సీన్ ఎలా మారిపోతుందో తెలిసొచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ కుండే తేడాను తలుచుకొని తెగ బాధపడిపోతుందట. సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకేమంది. జెనీలియా అమాయకపు చూపులతో ముద్దు ముద్దు మాటలతో చూడగానే ఆకట్టుకునే ముగ్ధ మనోహరి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ. కెరీర్ మంచి ఊపు మీదున్న టైంలో ప్రియుడు రితేష్ దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైంది. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ టెంపరీగా తెరకు దూరమైంది జెన్నీ. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోవాలని చాలా ప్లాన్డ్ గా కెరీర్ డిజైన్ చేసుకుంది. కానీ హాసిని ఐడియా క్లిక్ కాలేదు. పెళ్లి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది బ్యూటీకి. पंजाब यहो परदेस में जीता है जट सारी रेस में पीता है पर दो ही केस में इश्क होवे या ना इश्क होवे ओ पंजाब यहो परदेस में जीता है जट सारी रेस में पीता है पर दो ही केस में इश्क होवे या ना इश्क होवे गलत में था मदमौजी अब तू जनरल और मैं फौजी आंखें बोतल रब दी सौजी ओ फुल सरेंडर कीता. సినిమాల్లోనూ యాడ్స్ లోనూ ఓ ఊపేసిన ఈ చిన్నది ఇప్పుడు ఆఫర్లు లేక గోళ్లు గిల్లుకుంటోంది. ఇప్పటికే ఆఫర్స్ లేక బుల్లితెరపై కన్నేసిన ఈ చిన్నదానికి కమర్షియల్ యాడ్స్ కూడా ఒక్కొక్కటిగా గుడ్ బై చెప్తున్నాయి. కాస్మెటిక్స్, కూల్ డ్రింక్స్, షాపింగ్ మాల్స్ ఇలా వరుస పెట్టి యాడ్స్ లో యాక్ట్ చేసిన జెన్నీ భారీ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేజారిపోతున్నాయి. కారణం మ్యారేజ్. నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా. మాధురి దీక్షిత్, కాజల్, కరిష్మా కపూర్లు కూడా ఒకప్పటి కమర్షియల్ కవ్వింపులే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నో యాడేజ్ అంటున్నాయి సదరు కంపెనీలు. యూత్ ను అట్రాక్ట్ చేయాలంటే నయా నయా గారాలే బ్రాండ్ అంబాసిడర్ గా బెస్ట్ అంటున్నాయి. అయితే పెళ్లి చేసుకున్న భామలు హోమ్ అప్లియన్స్ కు ప్రచారకర్తలుగా మాత్రమే పనికొస్తారని చెబుతున్నారు. ప్రతి పూట పూవై పుడతా నిన్నే చేరి మురిసేలా ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నిలవు తీరేలా నూరేళ్ళు నన్ను నీవే. మొత్తానికి పెళ్లి తర్వాత బొమ్మరిల్లు బ్యూటీకి ఆఫర్స్ అటకెక్కాయి. అటు యాడ్స్ లోనూ ఇటు సినిమాల్లోనూ రెండింట్లోనూ ఛాన్స్ లేకపోవడంతో హాసిని చూపు బుల్లితెరపై పడింది. మరి సినిమాల్లో ధూమ్ ధామ్ చేసిన దేశ్ముఖ్ గారి కోడలు చిన్ని తెరపై ఎలా రాణిస్తుందో చూడాలి.